హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం పార్ట్ 1, పార్ట్ 2 అంటే 2 పార్ట్స్ కింద ఈ వీడియోని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం పార్ట్ 3, ఈ పార్ట్ 3లో మనం పెయిర్ ఆఫ్ ప్యారలల్ ఇంకా పర్పెండిక్యులర్ లైన్స్ అనే టాపిక్ గురించి, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అనే 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి పెయిర్ ఆఫ్ parallel and perpendicular lines. సో ఈ పెయిర్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పెయిర్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ అనేది మనకి స్ట్రైట్ లైన్స్ ఇంకా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రెండింటికి కంబైన్ చేసి మనల్ని అడగడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు పెయిర్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ అనుకోండి. సో ఈ రెండు మనకి ఒక పెయిర్, ఎందుకంటే 2 ప్యారలల్ లైన్స్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దీని ఈక్వేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, దీని ఈక్వేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అట్లానే ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి కనుక వస్తున్నాయి అని చెప్పి అనుకుంటే దీనికి మళ్ళీ సపరేట్ ఈక్వేషన్ గా ఉంటుంది. సో లేదంటే ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్, నెక్స్ట్ ఇది ఒక ప్యారలల్ లైన్, సమ్వేర్ ఎక్కడో చోట మనకి మళ్ళీ ప్యారలల్ అవుతూ ఉంటాయి. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ప్యారలల్ టు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇలా కూడా అడుగుతారు. సో ఇది ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్, ఒక లైన్ వెళ్తుంది, దీనికి ఒక పాయింట్ పి ఆఫ్ x1 y1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అంటే దాని ద్వారా వెళ్తుంది ఈ లైన్. దీనికి ఆపోజిట్ ఇంకొక మళ్ళీ ప్యారలల్ లైన్ ఉంది. సో ఇట్లా ప్యారలల్ లైన్ కనుక ఉంది అని చెప్పంటే దీనికి కండిషన్ అంటే ఈ యొక్క లైన్ కండిషన్ ఏంటి, మనకి నార్మల్ గా జనరల్ హోమోజీనియస్ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ లైన్స్ కి ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి జనరల్ కండిషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు దీన్ని, అంటే డిగ్రీ దీంట్లో మనకి 2 ఉంటుంది. సో ఇది డిగ్రీ 2 కాబట్టి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్, ఇట్లా మనకి ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలా ఉంది కండిషన్. సో ఈ కండిషన్ ని మనం తీసుకొని చేయాలి. ఎలా చేయాలి అని చెప్పంటే మనకి సింపుల్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ పి ఆఫ్ x1 y1 అనే పాయింట్ నుంచి మనకి పాస్ అవుట్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం a ఇంటూ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ x మైనస్ x1 టైమ్స్ ఆఫ్ y minus y1 plus b into y minus y1 whole square is equal to 0. అంటే ఇప్పుడు మనం సర్కిల్స్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా అటువంటి టాపిక్స్ లో s1 is equal to 0, s11 is equal to 0, s12 is equal to 0 ఇటువంటి మనం కొన్ని నోటేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇది మనకి ఏంటంటే ఈ టాపిక్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ లో వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం సెకండ్ ఇయర్ లో చూసుకుంటాం అనమాట. సో ఈ యొక్క పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే ఇది ఒక లైన్, ఇది ఒక పాయింట్ పి ఆఫ్ x1 y1 నుంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంకో పెయిర్ ఆఫ్ లైన్, ఈ లైన్ కి ఈక్వేషన్ వచ్చేటప్పటికి ax² ప్లస్ 2hxy ప్లస్ by². సో ఇది మనకు తెలిసిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇది. సో ఈ యొక్క లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే మనకి ఇది లైన్ ఈక్వేషన్ అనమాట. సో ఇది మనకి పెయిర్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ కండిషన్. సో ఈ కండిషన్ మనకి చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు అనమాట. ఏముంది, జస్ట్ ax² దగ్గర మనం x మైనస్ x1 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఇక్కడ 2hxy దగ్గర x మైనస్ x1, నెక్స్ట్ y మైనస్ y1, నెక్స్ట్ by² దగ్గర y మైనస్ y1 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. సో ఈ విధంగా మనం ఈ సమ్స్ ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్, పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్. సో ఈ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాము, ఎలా డిఫైన్ చేస్తాము అని చెప్పంటే సపోజ్ ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ p ఆఫ్ x1 y1 and perpendicular to the pair of straight lines ax² plus by² plus 2hxy is equal to 0 is అని చెప్పి మనల్ని అడుగుతారు. సపోజ్ ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక p ఆఫ్ x1 y1 అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అండ్ ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్, సేమ్ ఇట్లానే ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇట్లా ఫామ్ అయింది అనమాట ఇక్కడ. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ మీద నుంచి ఇట్లా ఈ పాయింట్ దగ్గర మనకి టచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్, ఇది ఒక పర్పెండిక్యులర్ ఫామ్ అవుతుంది, ఇది ఇంకో పర్పెండిక్యులర్ ఫామ్ అవుతుంది. సో ఈ లైన్ ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఈ యొక్క లైన్ ఈక్వేషన్ ఏంటి, ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ అనమాట కండిషన్. సో ఇప్పుడు దీని కండిషన్ ఏంటంటే b ఆఫ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ minus 2h times of x minus x1 into y minus y1 plus a into y minus y1 square is equal whole square is equal to 0. సో ఇది మనం రివర్స్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అని చెప్పి మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో మనకు కండిషన్ ఉంది, bx minus ay is equal to 0. సపోజ్ మనకి ax plus by plus c is equal to 0. ఇది ఒక నార్మల్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనుకోండి.
లీనియర్ ఫామ్లో. సో ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరోని మనం ఏం రాస్తాం, పర్పెండికులర్గా ఉంది అని చెప్పంటే బిఎక్స్ మైనస్ ఏవై మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, లేదు ప్లస్ ఆర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే బేస్డ్ ఆన్ కండిషన్ మనం రాసుకుంటాం. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, బిఎక్స్ మైనస్ 2h టైమ్స్ ఆఫ్ ఎక్స్వై ప్లస్ ఏ టైమ్స్ ఆఫ్ వై మైనస్ వై1 హోల్ స్క్వేర్ అని చెప్పి మనం రాసుకోవడం జరుగుతుంది. సో ఈ పర్పెండికులర్ కండిషన్ మీద మనం ఒక సమ్ని సాల్వ్ చేద్దాం. వాళ్ళు మనకి క్వశ్చన్ ఏమని అడిగారని చెప్పంటే, క్వశ్చన్ మనకి వచ్చేటప్పటికి పెయిర్ ఆఫ్ పర్పెండికులర్ లైన్స్లో the equation to a pair of lines passing through the origin p of x1 y1 is equal to origin అని చెప్పి అన్నారు. సో p of 0, 0 and perpendicular to 5x square plus 3xy is equal to 0. సో ఇక్కడ మన జనరల్ నార్మల్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equal to 0. ఇది మనకి జనరల్ నార్మల్ ఈక్వేషన్. ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, ఈ రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేస్తే ఏ వాల్యూ మనకి 5 అవుతుంది. నెక్స్ట్ b is equal to 0. సో b వాల్యూ మనకి 0 అవుతుంది. సో 2h is equal to కంపేర్ చేసుకుంటే 3, h వాల్యూ is equal to 3/2. సో ఇది మనకి h వాల్యూ. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి, b టైమ్స్ ఆఫ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ 2h ఇంటూ x మైనస్ x1 టైమ్స్ ఆఫ్ y మైనస్ y1 ప్లస్ a టైమ్స్ ఆఫ్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి జనరల్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఆరిజిన్ x1 y1 ఆరిజిన్ కాబట్టి b ఇంటూ x మైనస్ 0 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ h వాల్యూ ఎంత మనకి 3 డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ x మైనస్ 0 ఇంటూ y మైనస్ 0 ప్లస్ ఏ వాల్యూ ఎంత మనకి 5. సో 5 ఇంటూ y మైనస్ y1, y వాల్యూ ఎంత మనకి y1 వాల్యూ 0 స్క్వేర్. ఇక్కడ మనకి b వాల్యూ 0, సో ఇక్కడ మనం 0 రాసుకోవచ్చు. సో ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 3 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ 5y స్క్వేర్. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్, పర్పెండికులర్ లైన్ ఈక్వేషన్. సో ఇప్పుడు పర్పెండికులర్ లైన్ ఈక్వేషన్ ఏంటి, 5y స్క్వేర్ మైనస్ 3xy ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి పర్పెండికులర్ లైన్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనం సమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. లేదని చెప్పండి ఇక్కడ మనం 3 మైనస్ కామన్ తీస్తే 3xy మైనస్ 5y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే బేస్డ్ ఆన్ ఆప్షన్స్. మనకి మెయిన్స్ ఎగ్జామ్ అటువంటి ఎగ్జామ్స్లో మనకి ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్స్ని బట్టి దిస్ ఆర్ దట్ అని చెప్పి మనం రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేటప్పటికి product of perpendiculars. ఎందుకంటే మనం పర్పెండికులర్ కండిషన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండికులర్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండికులర్స్ అంటే ఇప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండికులర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ద పెయిర్ ఆఫ్ లైన్స్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అని చెప్పి మనకి ఇక్కడ కండిషన్ అనమాట. సో ఏం లేదు, ఫస్ట్ మనం ఏం చేస్తామని చెప్పంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పాను. ఇది మనం యాంగిల్స్ బిట్వీన్ టూ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కి మనం cos theta is equal to modulus of a plus b divided by under root a plus b whole square minus 4h square. ఇది మనకి cos theta ఫార్ములా. నేను పార్ట్ 1లోను పార్ట్ 2 వీడియోలోను దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిమిలర్గా ఇట్లానే ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండికులర్స్ అని చెప్పంటే ఈ యొక్క లైన్ కి ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండికులర్స్ పిఓపి, ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండికులర్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా బీటాని డైరెక్ట్ గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. అంటే ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఇది మాడ్యులస్ అంటే ఇది పాజిటివ్ గా ఉంటుంది వాల్యూ అండర్ రూట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ కూడా ప్లస్ 4h స్క్వేర్, ఇది మైనస్ మనకి. సో ఈ విధంగా మనం దీన్ని ఇట్లా డిస్క్రైబ్ చేసుకుంటాం ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండికులర్స్ ఫార్ములాని. సో దీన్ని ఒక ప్రాబ్లం నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనకి ఒక పాయింట్ ఇచ్చారు, ఇది మనకి ఫార్ములా. ఆ పాయింట్ ఏంటంటే ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు -1, 2 అండ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 2x స్క్వేర్ మైనస్ 5xy ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 2, నెక్స్ట్ 2h ఇజ్ ఈక్వల్ టు -5 అంటే h ఇజ్ ఈక్వల్ టు మనకి -5/2. నెక్స్ట్ b ఇజ్ ఈక్వల్ టు 2. ఆల్ఫా బీటా ఇక్కడ మనకు వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి ఆల్ఫా బీటా వాల్యూస్ని. సో 2 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత మనకి -1 హోల్ స్క్వేర్ మైనస్ 5 టైమ్స్ ఆఫ్ xy అంటే xy అంటే ఆల్ఫా బీటా, ఇక్కడ -1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్.
ఏ వాల్యూ ఎంత మనకి 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 డివైడెడ్ బై 4 మైనస్ ఇంటూ మైనస్ అక్కడ ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమొస్తుందని చెప్పంటే 2 మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనకి ప్లస్. సో 5 2 10 ప్లస్ 2 స్క్వేర్ 4 4 2 8 ఇక్కడ మాడ్యులస్ ఎందుకంటే ఈ పైన వాల్యూ మనకి పాజిటివ్గా ఉండాలి. సో అండర్ రూట్ ఇక్కడ 2 మైనస్ 2 0 0 స్క్వేర్ 0 ప్లస్ ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 25 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 10 ప్లస్ 8 ఇక్కడ 20. సో మాడ్యులస్ ఆఫ్ 20 డివైడెడ్ బై అండర్ రూట్ 25. సో ఇక్కడ 20 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5. సో 5 1 5 4 దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్. సో ఈ యొక్క పర్పెండిక్యులర్ లైన్స్ ఇది ఒక పర్పెండిక్యులర్ అయి ఉండొచ్చు, సేమ్ దీనికి ఇంకో లైన్. సో ఇది ఒక పర్పెండిక్యులర్ ఇది ఒక పర్పెండిక్యులర్. సో ఇది రెండు పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. లేదని చెప్పంటే ఇది ఒక లైన్, దీనికి ఇది ఇంకో లైన్ పర్పెండిక్యులర్ ఉంది. ఈ రెండు లైన్స్ కాబట్టి మనం పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ రెండింటికి మధ్య ప్రొడక్ట్ ఈ లైన్ ప్రొడక్ట్ ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ 4. ఈ విధంగా మనం ఇట్లా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చే టాపిక్ వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాప్టర్ ఎండింగ్ వచ్చేసాం అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తర్వాత మనకి యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ లైన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో నార్మల్గా మనం ఫార్ములా యూస్ చేసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి హాఫ్ ఏబి అని, నెక్స్ట్ నార్మల్ ట్రయాంగిల్కి హాఫ్ బిహెచ్ అని చెప్పి, స్కేల్ అండ్ ట్రయాంగిల్కి అయితే అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని, వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2. వీటిని మనం హెరాన్స్ ఫార్ములా అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి ఫార్ములాస్ ఏంటి మనం జనరల్గా చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నార్మల్ లైన్ ఈక్వేషన్, ఇది లీనియర్ లైన్ ఈక్వేషన్. లీనియర్ లైన్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ ఏంటి? జనరల్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ ఎక్స్వై ప్లస్ బివై స్క్వేర్. ఇప్పుడు ఇది ఒక లైన్, ఇది ఇంకొక లైన్, ఈ రెండు ఒక పెయిర్ అనే అనుకోవచ్చు ఎందుకంటే 2 లైన్స్ ఉన్నాయి కదా. ఈ 2 లైన్స్ కి కంబైన్ ఈక్వేషన్ ఇది. ఈ యొక్క సింగిల్ లైన్ కి ఈక్వేషన్ కంబైన్డ్ ఈక్వేషన్ ఏంటి? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్. సో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పెయిర్ ఆఫ్ లైన్స్. సపోజ్ ఇది ఒక లైన్, నెక్స్ట్ ఇది ఒక లైన్, ఈ రెండు ఒక పాయింట్ టచ్ అయినాయి. లెట్ పి ఆఫ్ x1 y1 అని చెప్పి దీన్ని అనుకుందాం. సపోజ్ ఇంకొక లైన్ ఇట్లా పాస్ అవుతుంది. ఈ పాయింట్ మనం q ఆఫ్ x2 y2, నెక్స్ట్ ఈ పాయింట్ r ఆఫ్ x3 y3. సో ఈ యొక్క లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 లైన్స్ ఈక్వేషన్స్ కంబైన్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు ఒక ట్రయాంగిల్ కింద ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి మనం ఈ యాంగిల్స్ ఏమైనా ఉండొచ్చు, ఇది తీటా, ఇది తీటా, ఇది తీటా. ఎందుకంటే మనం కరెక్ట్ డిఫైన్ చేయలేం, ఎందుకంటే ఆ లైన్స్ రైట్ యాంగిల్ కింద ఫామ్ చేయొచ్చు, నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కింద ఫామ్ చేయొచ్చు, నెక్స్ట్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఒక సైడ్ ఈక్వల్ గా ఉండకపోవచ్చు, నెక్స్ట్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇష్టం ఉన్నట్టుగా మనం ట్రయాంగిల్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఆ ఫామ్ అయిన ట్రయాంగిల్ కి ఏరియా ఎలా కనుక్కుంటాం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు n square times of under root h square minus ab divided by modulus of a m square minus 2h lm plus b l square. ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఇక్కడ నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక లైన్, ఈ ఒక లైన్, నెక్స్ట్ ఇది ఒక లైన్, ఈ రెండు ఒక పాయింట్ p ఆఫ్ x1 y1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఈ 2 లైన్స్ కి సంబంధించిన ఈక్వేషన్ ఏంటయా అని చెప్పంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇది మన పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ జనరల్ ఈక్వేషన్ అన్నమాట, సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. సపోజ్ ఒక లైన్ ఇట్లా వెళ్తుంది, ఈ యొక్క లైన్ ఇక్కడ ఒక ఆర్ ఆఫ్ x2 y2 నెక్స్ట్ q ఆఫ్ x3 y3 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అండ్ ఈ యొక్క లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా కండిషన్ ఏంటి అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ యొక్క ట్రయాంగిల్ కి మనం ఏరియా కనుక్కోవాలి అని చెప్పంటే ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు ఈ యొక్క ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ మీద నేను ఒక చిన్న సమ్ చెప్తాను. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ 2x minus y minus 6 is equal to 0 and the pair of lines 3x square minus 4xy plus y square is equal to 0. సో
ఇప్పుడు ఈ కండిషన్స్ ని మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఫామ్ లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పండి, ఈ యొక్క ఫార్ములాను మనం గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క ఫార్ములా మనం కరెక్ట్ గా కనుక అబ్జర్వ్ చేసాము సింపుల్ గా అని చెప్పండి, మనకి అంటే వేరే ఏమైనా ఫార్ములాస్ తో కంపేర్ చేసుకుని కనుక గుర్తుంచుకున్నామంటే ఈ యొక్క సమ్ మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎం ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు -6. ఇది మనకి ఎల్ ఎం అండ్ ఎన్ వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2h ఈజ్ ఈక్వల్ టు -4, h ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ టు ఏ హెచ్, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మనకి వచ్చిన టోటల్ వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఫార్ములా ఏంటని చెప్పంటే ఎన్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ అండర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ 2h ఎల్ ఇంటూ ఎం ప్లస్ బిఎల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి. దట్ ఇంప్లైస్ ఎన్ వాల్యూ మనకి -6 హోల్ స్క్వేర్ అండర్ రూట్ హెచ్ స్క్వేర్. మనకి హెచ్ వాల్యూ ఇక్కడ -2, సో -2 హోల్ స్క్వేర్ మైనస్ ఏ వాల్యూ 3, నెక్స్ట్ బి వాల్యూ 1 డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏఎం స్క్వేర్. ఏ వాల్యూ మనకి 3 ఇంటూ ఎం స్క్వేర్, ఎం వాల్యూ మనకి -1 హోల్ స్క్వేర్ minus 2 times of h value -2, l value 2, next m value -1 plus b value ఎంత మనకి 1 into l square, l అంటే 2 square. సో ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసింది. సో ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 6 square 36 into under root 2 square 4 minus 3 divided by modulus of 3 minus into minus plus into minus, మళ్ళీ ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. ఇక్కడ మనం ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఇంకో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, సో 3 మైనస్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి మైనస్ వస్తుంది. సో 2 క్యూబ్ 8 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 36√1 డివైడెడ్ బై 8 -8 ప్లస్ 7 మాడ్యులస్ దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 36 డివైడెడ్ బై -1 అండర్ మాడ్. సో మనకి మాడ్యులస్ ఉంది అని చెప్పండి, పాజిటివ్ అయిపోతాయి కాబట్టి మనకి ఏరియా వచ్చేటప్పటికి 36 స్క్వేర్ మీటర్స్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ ఏదైనా తీసుకోవచ్చు మనం యూనిట్స్. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫార్ములా, అంటే ఈ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్ కాదు, ఈ యొక్క పెయిర్ ఆఫ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ ఎట్లా ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తున్నాయి అనే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ట్రయాంగిల్ ఫామ్ చేయాలి అని చెప్పంటే ఏదర్ మనకి 2 లైన్స్ ఇట్లానే ఉండాలి, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనకి ఈ యొక్క పాయింట్ P ఆఫ్ x1 y1 దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ని మనకి ఏదైనా ఒక లైన్ ఇట్లా ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఈ యొక్క లైన్ ఈక్వేషన్ ఏంటి, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కి కంబైన్డ్ ఈక్వేషన్ ఏమై ఉండాలి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. సో ఇట్లా కనుక అయితే దాని కండిషన్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి అని చెప్పంటే దానికి ఫార్ములా ఇది. సో దానికి ఫస్ట్ మనం ఈ కండిషన్ అర్థం చేసుకొని దాంతో ఫార్ములాకి వెళ్తే మనకి సింపుల్గా ఇంకా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.